స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో పాటు పద్మ పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీతో పాటు ప్రముఖ సంఘ సేవకుడు నానాజీ దేశ్ముఖ్, ప్రముఖ అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాలను భారతరత్న వరించింది. వివిధ రంగాల్లో ప్రముఖులైన నలుగురికి పద్మ విభూషణ్, 14 పద్మభూషణ్, 94 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఈ ఏడాది 3 ప్రముఖులను వరించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జనసంఘ నేత నానాజీ దేశ్ముఖ్, గాయకుడు భూపెన్ హజారికాలకు భారతరత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నానాజీ, హజారికాల పేర్లను మరణాంతరం పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది. 4 ఏళ్ల విరామం అనంతరం భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. చివరిసారిగా 2015లో మోదీ ప్రభుత్వం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవియాలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇప్పటిదాకా భారతరత్న పొందిన వారి సంఖ్య 48కి చేరింది. కేంద్ర ప్రభుత్వం 2019 గణతంత్ర దినోత్సవం సందర్భంగా 11 మంది విదేశీయులు సహా 112 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాల్ని ప్రకటించింది. ఇందులో 4గురికి పద్మ విభూషణ్, 14 మందిని పద్మభూషణ్, 94 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. యమన్ నుంచి భారతీయులతో పాటు వివిధ దేశాల వారిని రక్షించడంలో కీలక పాత్ర పోషించిన డిజబౌటీ అధ్యక్షుడు ఇస్మాయిల్ ఒమర్ గుయెల్లే, ఛత్తీస్గఢ్కు చెందిన జానపద గాయని తీజన్బాయ్, మహారాష్ట్రకు చెందిన ఎల్ఎన్టీ చైర్మన్ ఏఎం నాయక్, మహారాష్ట్రకు చెందిన రంగస్థల కళాకారుడు బల్వంత్ మొరేశ్వర్ పురందరేలకు పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించింది. పద్మభూషణ్ విషయానికి వస్తే ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్, అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణ్, దివంగత పాత్రికేయుడు కుల్దీప్ నయ్యర్, లోక్సభ మాజీ డిప్యూటీ స్పీకర్, ప్రస్తుత ఎంపీ కరియా ముండా, 6 సార్లు పార్లమెంటుకు ఎంపికైన భాజపా ఎంపీ, కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి హుకుందేవ్ నారాయణ్ యాదవ్, అకాలీదళ్ నేత, 3 సార్లు ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన సుఖ్దేవ్ సింగ్ ధింగ్సా, ఎండీహెచ్ మసాలా వ్యవస్థాపకులు సీఈఓ మహాశయ్ ధర్మపాల్, పర్వతారోహకురాలు బచింద్రిపాల్, మాజీ కాగ్ వీకే శుంగ్లులకు పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. ఇక ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా, దివంగత బాలీవుడ్ నటుడు కాదర్ ఖాన్, భారత క్రికెట్ క్రీడాకారుడు గౌతమ్ గంభీర్, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి జాతీయ ఫుట్బాల్ జట్టు కెప్టెన్, ప్రపంచవ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న క్రీడాకారుల్లో అత్యధిక గోల్స్ సాధించిన సునీల్ ఛేత్రి, 3000కు పైగా సినీ గీతాలు రాసిన సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఆంధ్రప్రదేశ్ నుంచి దశాబ్ద కాలంగా చెస్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ 2011 చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన ప్రముఖ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న వ్యవసాయ పాత్రికేయుడు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావులకు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. 112 పద్మ పురస్కారాల్లో అత్యధికంగా మహారాష్ట్రకు 12 దక్కాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్కు 10, ఢిల్లీకి 8, తమిళనాడుకు 7, గుజరాత్కు 6, మధ్యప్రదేశ్కు 4, కేరళ, కర్ణాటక, బీహార్, హర్యానాలకు 5 చొప్పున, జార్ఖండ్కు 4, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్లకు 3 చొప్పున, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లకు 2 చొప్పున, మణిపూర్, సిక్కిం, త్రిపురలకు 1 చొప్పున లభించాయి. విదేశీయుల్లో అమెరికాకు 6, దక్షిణాఫ్రికాకు 1, జర్మనీకి 1, కెనడాకు 1, ఫ్రాన్స్కి 1, డిజిబౌటీకి 1 చొప్పున లభించాయి. తనకు భారతరత్న పురస్కారం వరించడంపై ప్రణబ్ ముఖర్జీ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. భారత ప్రజల పట్ల వినమ్రత, కృతజ్ఞతలతో ఈ గొప్ప గౌరవాన్ని అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ తన నిస్వార్థ శ్రమతో దేశ వృద్ధి పదంపై బలమైన ముద్ర వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అసాధారణ రాజనీతిజ్ఞులని కొనియాడారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న వరించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణబ్ ముఖర్జీకి అత్యున్నత పురస్కారం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.